హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కౌసర్. నేను వాక్వెల్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్‌లో న్యూరో ఫిజియోథెరపిస్ట్‌ని. మా రీహాబ్ లొకేషన్ వచ్చేసి ఆపోజిట్ కృష్ణానగర్ మున్సిపల్ పార్క్, ఎన్టీఆర్ స్టేడియం రోడ్, గుంటూరు 2. సో, ఈరోజు నేను మీ అందరితో చాలామంది కామన్‌గా సఫర్ అయ్యే ఒక కండిషన్ గురించి డిస్కస్ చేస్తున్నాను. దట్ ఈస్ న్యూరోజెనిక్ పెయిన్ ఇన్ సర్వైకల్ స్పాండైలోసిస్. అంటే నథింగ్ బట్ మీకు ఎప్పుడైనా కానీ మీ మెడ దగ్గర నుంచి నొప్పి మీ భుజంలోకి, అక్కడి నుంచి చేతిలోకి, వేళ్ళ వరకు జాలులాగా కానీ లేదా తిమ్మిరిలాగా, సూదుల్లా గుచ్చేసినట్టు లేదా మంటల్లాగా పెయిన్ ఏదన్నా వస్తే ఈ రీల్ మీకోసమే. అంటే సర్వైకల్ స్పాండైలోసిస్ అంటే ఏంటంటే ఏ వయసు రీత్యా జరిగే అరుగుదల వల్ల మన మెడ దగ్గర ఉండే ఏదైతే వెన్నుపూస ఉండిద్దో అది అరిగిపోవడం వల్ల దాని చుట్టూతా ఉండే నర్వ్స్ ఏవైతే ఉన్నాయో నరాలు మన హ్యాండ్స్కి సప్లై చేసేవి దాని మీద ఎక్కువ ఒత్తిడిని ఫామ్ చేసిద్ది. దాన్నే మనం సర్వైకల్ స్పాండైలోసిస్ అనేసి అంటాము. సో ఆ పెయిన్ని మనం ఏదైతే మనకి పెయిన్ వస్తుందో నర్వ్ నుంచి ఆరిజినేట్ అయ్యేది దాన్నే మనం న్యూరోజెనిక్ పెయిన్ అనేసి అంటాము. దీన్ని మనం ఫిజియోథెరపీతో చాలా ఎఫెక్టివ్గా ఈ కండిషన్ని సాల్వ్ చేసుకోవచ్చు. మన వాక్వెల్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో మెయిన్గా నాన్ సర్జికల్ స్పైనల్ డీకంప్రెషన్ థెరపీ అనేది యూజ్ చేసి ఏదైతే మీ సెగ్మెంట్స్ దగ్గర పేషెంట్ ఎంఆర్ఐ రిపోర్ట్ వస్తారు కదా, దాన్ని ఎవిడెన్స్గా బేస్ చేసుకొని మనం ఏదైతే సెగ్మెంట్ దగ్గర మీకు కంప్రెషన్ అయితే ఉండిద్దో అక్కడ వరకు మాత్రమే డీకంప్రెస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది సెగ్మెంటల్ డీకంప్రెషన్ అనేసి అంటాము. అన్లైక్ ట్రెడిషనల్ ట్రాక్షన్ లాగా కాకుండా వాళ్ళ వెయిట్ని బట్టి మనం వాళ్ళ ఎవిడెన్స్ని ఈ ఎక్విప్మెంట్లో మనం అప్డేట్ చేస్తాము. దాని ద్వారా మనకి స్పెసిఫిక్ రీజియన్లో మాత్రమే వర్క్ చేయడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉండిద్ది మనకి. నెక్స్ట్ ఈ థెరపీ అయిపోయిన తర్వాత ఇంకా ఏదైతే మీకు జాల్లా పెయిన్ ఉంటుందో దాన్ని రిలీవ్ చేయడానికి మనం టెన్స్ యూస్ చేసి రిలీవ్ చేసేయచ్చు. ఇంకా ఏదన్నా కానీ స్పాజమ్ ఉన్నా కానీ లేదా ఇన్ఫ్లమేషన్ ఉంటే ఐఎఫ్టీ యూస్ చేయొచ్చు. లేదు ఇఫ్ నెసెసరీ అల్ట్రాసౌండ్ కూడా యూస్ చేసి మనం ఈ పెయిన్ని చాలా ఎఫెక్టివ్గా తగ్గించవచ్చు. నెక్స్ట్ నెక్ మొబిలైజేషన్స్ కూడా యూస్ చేసి మనం నర్వ్ ఏదైతే ఒత్తిడి ఉందో దాని చుట్టూతా గ్యాప్ క్రియేట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్ మొబిలైజేషన్స్ కూడా యూస్ చేయొచ్చు మనం. సో ఇవన్నీ వన్ సైడ్ అయితే మనకి స్ట్రెంగ్థనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే మన మెడ వెన్నుపూస చుట్టూతా ఉన్న మజిల్స్ ఉన్నాయో లైక్ నెక్, షోల్డర్, స్కాపులా మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్థనింగ్కి కొన్ని ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి మన ఫిజియోథెరపీలో. అవి కూడా ట్రీట్మెంట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా కంటిన్యూ చేస్తే మీకు థెరపీ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉండిద్ది. సో ఇవన్నిటితో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ పిల్లో హైట్ చూసుకోవాలి, లేదా పిల్లో లేకుండా పడుకున్నా కానీ చాలా బెటర్. సర్వైకల్ పిల్లోస్ యూస్ చేయొచ్చు. లేదు మీరు డెస్క్టాప్ వర్క్ చేసే వాళ్ళైతే స్పైన్కి సపోర్ట్ అయినట్టు చేయి తీసుకోండి. ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే మీ పోస్చర్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. అండ్ టీవీ ఫోన్ చూసేటప్పుడు స్క్రీన్ని మీ ఐ లెవెల్లో పెట్టుకోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఫిజియోథెరపీని రెగ్యులర్గా ఫాలో అయితే సర్వైకల్ స్పాండైలోసిస్ని ఈజీగా మీరు ఓవర్కమ్ చేయాలి.